రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారయ్యాక మూడు పార్టీలు సంయుక్తంగా తొలిసారి ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. ప్రజాగలం పేరుతో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు చిలకలూరిపేట మండలం బొప్పుడి వేదిక కానుంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోదీ హాజరు కానున్నారు. 300 ఎకరాల్లో ఈ సభను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఈ సభకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ఏర్పాట్లు మూడు పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఆ పార్టీలో ప్రకటించిన సమన్వయకర్తలు గాని లేదా అభ్యర్థులుగా నిర్ణయించబోయేటువంటి వాళ్ళు కావచ్చు, ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వైకాపా పార్టీ సమన్వయకర్తలు కావచ్చు, కాబోయే అభ్యర్థులు కావచ్చు. ముందు నొయ్యి వెనక నొయ్యి వాళ్ళకి ఈరోజు పోటీ చేయాలా వద్దా, చేయకపోతే ఏం చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఇంటికి పోతామనే భయాందోళనలో ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రకటించినా కూడా నామినేషన్ వేస్తారో వేయరో అనేటువంటి భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది. దుర్మార్గుడు పాలన పోవాలని రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది. ఎన్నికల కోడ్ కోసం రాష్ట్రం ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. ఎప్పుడు చూడలే. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికల కోడ్ ఈ దుర్మార్గుడు పాలన పోవాలని ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూడలే. ఎప్పుడు కోడ్ వస్తుంది, ఎప్పుడు ఇండిపెండెన్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, దుర్మార్గుడి చేతి నుంచి రాష్ట్రం నుంచి ఎప్పుడు ఈ అధికారులు, తొత్తులుగా ఉన్న అధికారులు న్యూట్రల్ అవుతారు, ప్రజాస్వామ్య పాలన ఎప్పుడు వస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలవుతుందని కోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. దేశంలో డైనమిక్ లీడర్ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి సభ, ఎల్లుండి జరగబోయినటువంటి సభ. ఈ సభకి ప్రజాగలం అనే నామకరణం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలాసార్లు చాలా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అధికారం గురించి. కానీ ఫస్ట్ టైం ఈరోజు పెట్టుకున్నటువంటి పొత్తు 5 కోట్ల ప్రజల యొక్క ఆశల గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం గురించి పెట్టుకున్నటువంటి పొత్తు అని చెప్పి